ఈరోజు నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా బీజేపీ కొంత వాళ్ళకు బీజేపీ పార్టీలో ఒక పండగ వాతావరణం అయితే ఉంటది. సో ఆయన జర్నీ నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా 100% నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈ దేశంలో చాలా పవర్ఫుల్ పొలిటీషియన్గా, పవర్ఫుల్ నాయకుడిగా ఆయన యొక్క చరిత్ర పుటల్లో ఆయన యొక్క పేరు ఎప్పటికి కూడా నిల్చుంటది. ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి నాయకుడిగా ఈరోజు కీర్తించబడుతున్నాడు నరేంద్ర మోడీ. ఆయన జర్నీ ఏంటిది? ఎక్కడ ఆయన పొలిటికల్ కుటుంబమా, లేకపోతే వందల వేల కోట్ల ఆస్తుల కుటుంబమా? ఒక సామాన్యుడిగా ప్రారంభించినటువంటి ఆయన జీవితం ఈరోజు ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి మొదలుపెట్టుకుంటే 1991లో అద్వానీ ఆధ్వర్యంలో జరిగినటువంటి రామయాత్ర ఏదైతుందో అయోధ్య సంబంధించిన అంశంలో కీలక పాత్ర వహించి 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 2001 నుంచి 2020 దాదాపు 25 సంవత్సరాలుగా ఆయనే ముఖ్యమంత్రిగా, ప్రధానిగా చాలా ఆయన ఎక్కడ కూడా గ్యాప్ తీసుకోకుండా, ఈ 25 సంవత్సరాలు ఎక్కడ కూడా గ్యాప్ తీసుకోకుండా కూడా ఆయన ప్రతి క్షణం కూడా ప్రజల్లో ఉంటూ వస్తూ ఉన్నాడు. సో అందుకే ఆయనకు రోజు రోజుకి క్రేజ్ పెరుగుతూ ఉన్నది. సో ఆయన బీజేపీ కంటే బలమైనటువంటి వ్యక్తిగా, బలమైన వ్యవస్థగా నరేంద్ర మోడీ కీర్తించబడుతున్నాడు ఈరోజు ఈ భారతదేశంలో. అంటే ఆయన యొక్క ప్రభావం ఎంత ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఒక నాయకుడిగా అన్ని రకాల ఈక్వేషన్లు ఉంటాయి. ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే స్ట్రాటజీస్ కావచ్చు, పాలసీ రూపకల్పన కావచ్చు, వివిధ రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఆయన చేస్తున్నటువంటి పని అందరం కూడా మెచ్చుకోవాల్సిందే, అందులో నో డౌట్. సో నేడు ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం. చాయ్ వాలా నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత. గుజరాత్ సీఎంగా 13, దేశ ప్రధానిగా 11 ఏళ్ళు, దాదాపు 24 ఏళ్ళుగా ఆయన కంటిన్యూగా ఒక పవర్ పొజిషన్లోనే ఉన్నాడు. 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, విమర్శలు. మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్ అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో దేశ రాజకీయాల్లో ఆయనను కోట్లాది మంది తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయన దేశభక్తికి తిరుగులేదని, కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు ఆహర్నిశలు కృషి చేస్తుంటారని వారు భావిస్తుంటారు. అదే సమయంలో ఆయన దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడతారని, విద్వేష భావాలు రెచ్చగొడతారని, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేశాన్ని వెనక్కు నడిపిస్తారని మరికొంతమంది తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఆయన ఎవరో కాదు, 13 ఏళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి గత 11 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దేశ రాజకీయాలపైనే కాదు, ప్రజల మనోభావాలపై కూడా ఒక చెరగని బలమైన ముద్ర వేసినటువంటి మోడీ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న బుధవారం 76వ వడిలో అడుగుపెట్టారు. సో ఇక్కడ 75 ఏళ్ళు పూర్తయిన తర్వాత 100% భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారం 75 ఏళ్ల తర్వాత ఎవరు కూడా రాజకీయాల్లో రిటైర్ కావాల్సిందే. 75 ఏళ్ళు వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్. మరి ఇప్పుడు 75 ఏళ్ళు దాటుతా ఉన్నప్పుడు ఒక వ్యక్తి కోసం వ్యవస్థను మారుస్తారా అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న జరుగుతూ ఉంది. ఈరోజు ఆర్ఎస్ఎస్ని కూడా మేనేజ్ చేసి ఈరోజు నరేంద్ర మోడీ మొత్తానికైతే తన యొక్క ఇంకా ప్రధానిగా కొనసాగాలని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ క్రమంలో ఒక వ్యక్తుల కోసం భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని కూడా మారుస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ కూడా అదే కోవలోకి పోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో అట్లా కొన్ని అంటే కొంతమంది వ్యక్తులు అట్లా వ్యవస్థల ఐడియాలజీని, వ్యవస్థల్ని కూడా వాళ్ళ యొక్క చరిష్మా ముందు చిన్నబోతాయి అనేది నరేంద్ర మోడీని చూస్తే అర్థమవుతుంది. ఈరోజు దేశంలో ఎవరు అవునన్నా కాదన్న ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. సో ఆ వ్యవస్థ బలంగా ఉన్నది. కానీ ఆ వ్యవస్థ బలం కంటే కూడా నరేంద్ర మోడీ యొక్క చరిష్మానే బలంగా ఉంది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా బీజేపీ కోర్ ఐడియాలజీని పక్కన పెట్టి మరి ఆయన ప్రధానిగా ముందు కొనసాగబోతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో గుజరాత్లోని వాద్నగర్లో 1950లో పుట్టి బాల్యంలోనే తండ్రితో పాటు ఛాయమైన మోడీ 8 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరారు. దాదాపు 15 ఏళ్ల పాటు సంఘంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన 1987లో బీజేపీ గుజరాత్ యూనిట్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గుజరాత్లో పార్టీని ఆయన సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. అద్వానీ గుజరాత్లోని సోమనాథ్ నుంచి చేపట్టిన రథయాత్రను సక్సెస్ చేయడంలో మోడీ పాత్ర కీలకం. అప్పుడే
ఆయనపై జాతీయ నాయకుల దృష్టి పడింది. దీంతో 1990-91లో మురళీ మనోహర్ జోషి కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేపట్టినటువంటి ఏక్తా యాత్ర నిర్వహించే బాధ్యతను మోడీకి అప్పచెప్పారు. జోషితో పాటు 15,000 కిలోమీటర్ల దేశమంతటా తిరగడంతో గుజరాత్ లో కూడా ఒక ప్రధాన నాయకుడిగా మోడీ గుర్తింపు పొందారు. 1991 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించే బాధ్యతలు చేపట్టిన మోడీ గాంధీనగర్ నుంచి అద్వానీ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. అంచెలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. గుజరాత్ రాజకీయాల్లో శంకర్ సింగ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో వాజ్పేయి స్వయంగా ఫోన్ చేసి మోదీకి గుజరాత్ సీఎం గా పట్టం కట్టారు. సీఎం గా మోదీ ఒక సమర్థమైనటువంటి పాలకుడిగా వ్యవహరించి గుజరాత్ నమూనాను ప్రపంచానికి పరిచయం చేశారు. గుజరాత్ ను తాను పరిపాలించిన 13 ఏళ్లలో బలమైనటువంటి పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా మార్చారు. బీజేపీలో వాజ్పేయి, అద్వానీ తర్వాత అతివేగంగా గుర్తింపు పొందిన నాయకుడైన మోడీ తాను సీఎం గా ఉండగానే పార్టీకి జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. వాజ్పేయి తర్వాత అద్వానీకి 10 సంవత్సరాలు పార్టీ నిర్వహించే అవకాశం వచ్చినప్పటికీ బీజేపీని అధికారంలోకి తీసుకురాలేకపోవడంతో 2013లో మోడీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దించింది. 2014లో దేశమంతటా మోడీ ప్రపంచం వేయడంతో మొట్టమొదటిసారి బీజేపీ పూర్తి మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చింది. 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోడీ పార్టీకి విజయం సాధించి బీజేపీలో తనకు మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించుకున్నారు. ఆయన హయాంలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించి సొంతంగా దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే కాకుండా మొత్తం 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ సారథ్యంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. సో ఇది నరేంద్ర మోడీ యొక్క ప్రస్థానం. సో వాస్తవంగా రాజకీయాల్లో ఆయన యొక్క జర్నీ ఇన్స్పిరేషన్. ఎస్, ఈవెన్ రేవంత్ రెడ్డి జర్నీ కూడా ఇన్స్పిరేషనే, అందులో నో డౌట్. ఎందుకంటే వీళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా రావడం, ఒక ప్రధాని దాకా రావడం, ఒక సీఎంగా రావడం అంత ఆషామాషి విషయం కాదు. సో దీనిలో చాలా రకాల ఇబ్బందులు, ఒడిదుడుకులు, విమర్శలు, ప్లస్ పొగడ్తలు అన్నీ ఉంటాయి. సో వాళ్ళ వ్యక్తిత్వం ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన పైన విమర్శలు వస్తాయి, పొగడ్తలు వస్తాయి. అన్నిటినీ సమానంగా సరిసమానంగా తీసుకొని ముందుకు పోతే నాయకుడిగా పరిణితి చెందుతాడు. సో అదే నరేంద్ర మోడీ యొక్క విజయ రహస్యం అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇంకా చాలా రకాల ఈయన హయాంలో ఈయన ప్రధానిగా ఉన్నప్పుడు చాలా రకాల స్కీమ్స్ రావడం జరిగింది, కొత్త ఆవిష్కరణలు అవన్నీ కూడా జరిగినాయి. సో అవన్నీ కూడా ఆయన క్రెడిట్ కిందకే పోతాయి.